మీరు దేశ పౌరుల కోసం ఏమీ చేయరు, మేమేమో దేశ పౌరుల కోసం వాళ్ళ కోసమే బ్రతుకుతాం అని అంటూ ఉంటారు. సైన్యంలో మేమే ఉన్నాం అని అంటూ ఉంటారు. ఈ దేశాన్ని నిర్మించేది మేము అని అంటూ ఉంటారు. దానికి సమాధానం ఈరోజు మనం చూద్దాం. మీరు పాశ్చాత్య దేశాలకు వారి పద్ధతులకు అమ్ముడుపోయారు అని చెప్పే వాళ్లను తిరిగి ప్రశ్నించే విధంగా మనకు ఈ సబ్జెక్ట్ అర్థమవ్వాలి. తిరిగి ప్రశ్నించే విధంగా మనకు ఈ అవగాహన రావాలి. ఈ భారత భూభాగం అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మొదలుకొని ఇటువైపు దాదాపు బర్మా, మ్యాన్మార్ వరకు తూర్పు పడమరలను మనం తీసుకుంటే ఉత్తర దక్షిణాలుగా పైన హిమాలయాల నుంచి క్రింద శ్రీలంక వరకు కూడా ఉన్న భూభాగాన్ని ఇక్కడ ఉన్నటువంటి మొహెంజోదారో, హడప్పా నాగరికతకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. అక్కడ 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాగరికత, సివిలైజేషన్ ఆఫ్ హడప్పా అని అంటారు. ఆ సివిలైజేషన్ ఆఫ్ హడప్పాకు దాదాపు 1200 క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలలో వలస వచ్చిన వాళ్లను భరత అని పిలుస్తారు. వలస వచ్చిన వారు ఈ స్థానికులమైనటువంటి మనల్ని, అంటే నల్లటి చర్మం ఉంటుంది, మనకు రింగుల ఎంటుకలు ఉంటాయి, నుసుటులు పెద్దగా ఉంటాయి, ముక్కులు దిబ్బడగా ఉంటాయి, బాకినోరలు వేసుకొని ఉంటాం. మనల్ని దాసులని, దస్యులని, రాక్షసులని పేర్లు పెట్టారు. మనల్ని వింధ్య సాత్పుర పర్వతాల క్రింది వైపుకు నెట్టివేశారు. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మనల్ని త్రోసివేశారు. వీరినే ఆర్య సంస్కృతి ప్రకారం అతిశూద్రులని కూడా పిలిచారు. అంటే ఎందుకు ఆర్య సంస్కృతి అన్నాను అంటే, వారు ఆక్రమించుకున్న భూభాగాన్ని ఆర్యావర్తనం అని అన్నారు కాబట్టి. ఆ ఆర్యావర్తనంలో దాన్ని ఆర్యావర్తం అని కూడా అంటారు. ఆ ఆర్యావర్తం అన్నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మ్యాన్మార్ భూభాగం వరకు, క్రింద వింధ్య సాత్పుర పర్వతాల భూభాగం వరకు కూడా వారు ఆక్రమించుకున్నారు అని చెబుతుంది. ఆ తర్వాత అంటే చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత 336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ అనే వ్యక్తి గ్రీకు దేశం నుంచి మన దేశం పైన దండెత్తి వచ్చాడు. అప్పటికే ఆర్యులు మన దేశంలో వారి సంస్కృతిని విస్తరింపజేస్తూ వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి కుల వ్యవస్థను ఈ దేశం పైన, ఈ దేశ నాగరికుల పైన రుద్దారు. ఆ కుల వ్యవస్థ ఎలా వచ్చింది అన్నది మనం మళ్ళీ చూద్దాం. కానీ ఈ భూభాగం మాది అనే వాళ్లకు సమాధానంగా మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ సమాచారం ఇస్తున్నాను. ఈ భూభాగం ఎవడి అబ్బ సొత్తు కాదు, ఏ ఒక్కడు కొనుక్కుంటే వచ్చింది కాదు. ఈ భూభాగంలో స్థానికులంగా మనం ఉన్నాం.